న్యూస్ చూస్తున్నాం. ఏలూరులోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద సచివాలయ హెల్త్ సెక్రటరీలు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమను రెగ్యులర్ ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహించామని చెప్పి గత 9 నెలల నుంచి సమయం గడుపుకొస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలను రెగ్యులర్గా పరిగణించి సర్క్యులర్ విడుదల చేశారని గుర్తు చేశారు. పక్క జిల్లాలో తమ తోటి ఉద్యోగులకు పదోన్నతులు కనిపిస్తూ ఉంటే ఏలూరు జిల్లాలో మాత్రం ఉన్నతాధికారులు తేదీలను మారుస్తూనే ఉన్నారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న 256 మందికి కౌన్సిలింగ్ నిర్వహించుకుంటే తమ కుటుంబ సభ్యులతో పెట్రోల్ పోసుకుని వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం వద్ద సచివాలయ హెల్త్ సెక్రటరీలు పెట్రోల్ బాటిల్స్ పట్టుకుని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమను రెగ్యులర్ ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించేందుకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పి గత 9 నెలల నుంచి సమయం గడుపుకొస్తున్నారని మండిపడ్డారు. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏఎన్ఎంలను రెగ్యులర్గా పరిగణించి సర్క్యులర్ విడుదల చేశారని గుర్తు చేశారు. పక్క జిల్లాల్లో తమ తోటి ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ ఉంటే ఏలూరు జిల్లా ఉన్నతాధికారులు మాత్రం తేదీలను మారుస్తూనే ఉన్నారని యూనియన్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లాలో పనిచేస్తున్న 256 మందికి కౌన్సిలింగ్ నిర్వహించుకుంటే తమ కుటుంబ సభ్యులతో పెట్రోల్ పోసుకుని వైద్యారోగ్య శాఖ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకుంటామంటూ నాలుగు రోజుల క్రితమే మేము 4వ తేదీ కౌన్సిలింగ్ జరుపుతాం. కౌన్సిలింగ్ జరిపి ప్రమోషన్లు ఇచ్చి వేసి అలాట్ చేస్తామని చెప్పి ఆ రోజున చెప్పి ఈ రోజు నిలిపేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం, అన్యాయం. ఇది ఎందుకని నిలిపేశారని చెప్పి అడిగితే ఎవరు కూడా సమాధానం చెప్తున్నటువంటి పరిస్థితి లేదు. అంటే గత 9 మాసాలుగా సెక్రటరీలు ఆశకి ఎదురు చూస్తా ఉన్నారు. మాకు ప్రమోషన్లు వస్తాయి, వైద్య ఆరోగ్య శాఖలో రెగ్యులర్ ఏఎన్ఎంలు అవుతాం మేము అని చెప్పి ఆశగా ఎదురు చూస్తా ఉంటే ఈ రకంగా చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది డిపార్ట్మెంటల్ టెస్టులు పాస్ అయి ఉన్నారో వారందరికీ కూడా మెరిట్ ఆధారంగా రోస్టర్ ప్రకారంగా వారికి ప్రమోషన్లు ఇవ్వండి అని చెప్పేసి మరలా ఉత్తర్వులు ఇచ్చారు. అటువంటి ఉత్తర్వులని అక్టోబర్ నెల నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంప్లిమెంటేషన్ కాలేదు. పక్క జిల్లాల్లో జోన్ 2, జోన్ 3, జోన్ 4 లో మొత్తం అయిపోయినాయండి. జోన్ 3, జోన్ 4 లో కంప్లీట్ అయినప్పటికీ మన జిల్లాలో అక్టోబర్ నుంచి ఇప్పుడు వరకు కూడా కంప్లీట్ అవడానికి చాలా సమయం పట్టింది. అయినా మేమందరం చాలా సహించి ఊరుకున్నాము. ఇదిగో అదిగో అన్నారు. ఈ లోపు లాస్ట్ మంత్ లో ఏం జరిగింది, ఏప్రిల్లో క్యాస్ట్ బైఫర్కేషన్ ఆర్టికల్ వచ్చింది. దాని ప్రకారంగా చేయాలంటే క్యాస్ట్ బైఫర్కేషన్ ఆర్టికల్ ప్రకారం మేమందరం కూడా మా క్యాస్ట్ లకు సంబంధించిన సబ్మిట్ చేస్తాం తీసుకొచ్చి. అదేమన్నా ఇప్పుడు మాకు ఉపయోగపడిందా అంటే అది కూడా ఉపయోగపడలేదు. దానివల్ల టైం లాగ్ అవడం తప్ప మాకు ఉపయోగం లేదు. సరే ఇప్పుడు వరకు ఊరుకున్నాము. మేడం గారు చేస్తారని సహనంతో ఉన్నామండి. అయితే మొన్న 31వ తారీఖు మే నెలలో ఇదిగో మీకు అయిపోతుంది కదా, 4వ తారీఖు మీకు ప్రమోషన్లు ఇస్తున్నాం అని చెప్పేసి మాకు లిస్ట్ రిలీజ్ చేశారు. ఒక సర్క్యులర్ ని రిలీజ్ చేసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. ఈ రోజు 4వ తారీఖు మేమందరం కూడా ఉదయం 9 గంటలకే ప్రమోషన్ కోసం అని చెప్పేసి గుంటూరు జిల్లా